అప్పటి వరకు 4లు 6లు క్విక్ సింగిల్స్ తీసి జోరు మీద కనిపించిన ఆటగాడు సడన్ గా బ్రెయిన్ ఫెడ్ అయినట్టు బ్యాట్ ఎత్తి వికెట్లు పారేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో హిట్ వికెట్ గా వెనుతిరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు అలానే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆహా ఓహో అంటూ గొప్పలు పోయిన హస్తం కథ మళ్లీ మొదటికి వచ్చినట్టే అనిపిస్తోంది. రైతులకు ఇచ్చే పవర్ పై కాంగ్రెస్ మళ్లీ నిట్ట నిలువునా చీలిపోయింది. కొందరు అధినేతలు వెనకేసుకొస్తుంటే మరికొందరు మండిపోతున్నారు. నిన్నటి వరకు హస్తం పార్టీ దూకుడు, రైతులకు మేలు చేసిన హస్తం పార్టీ. రేవంత్ చేసిన కామెంట్ తో సీన్ రివర్స్. రైతులకు 8 గంటల విద్యుత్ చాలని కామెంట్. 24 గంటల విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్. రేవంత్ కామెంట్లపై బగ్గుమన్న కారు నేతలు. చేతికి ఆయుధం దొరికిందని టార్గెట్. ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని ఆరోపణ. బయటకి 24 గంటల కరెంట్ అని బీఆర్ఎస్ ప్రచారం. 10 గంటల విద్యుత్ ఇస్తున్నారని ప్రచారం. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే క్రమంలో టంగ్ స్లిప్. రేవంత్ పై గరమవుతున్న సీనియర్లు. హస్తం ఎప్పుడు రైతు నేస్తమని రాగం. అసలే ఎన్నికల సీజన్. ఈ టైంలో అరటిపండు తిన్న రాజకీయ పార్టీలకు పన్ను ఊడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేతలు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే ఈ ఎన్నికల సీజన్ పూర్తయ్యే వరకు మీడియా కాదు ఫోన్లకు కూడా దూరంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలు లేకుండా ఉండాలని, మౌనంగానే ఎదగమని ముందుకు సాగుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా నాయకుడు నోరు జారారా ఇక అంతే, ప్రత్యర్థులకు జుట్టు చిక్కినట్టే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి సేమ్ టు సేమ్ అలానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు మేలు కోరే పార్టీ అని అందరికీ తెలుసు. అయితే రైతుల ఓట్లు గంపెడుగా పడాలంటే వాళ్ళకి నిజంగానే మంచి చేయాలి, చేస్తామన్న నమ్మకమైనా కలిగించాలి. నెరవేరని హామీలతో మిగిలిన వాళ్ళను మోసం చేసే ఛాన్స్ ఉందేమో కానీ రైతులు మాత్రం తప్పుడు వాగ్దానాలను ఈజీగా కనిపెట్టగలరు. అందుకే ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తుంటాయి ప్రభుత్వాలు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రైతులకు మంచి చేసిన హామీల్లో ఉచిత విద్యుత్ ఒకటి. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఇప్పటికీ కేసీఆర్ కూడా కొనసాగిస్తున్నారు. ఏకంగా 24 గంటలు ఉచిత విద్యుత్నిస్తూ రైతులకు చేరువయ్యారు కేసీఆర్. కానీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డికి ఈ పథకం నచ్చలేనట్టుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 8 గంటలు ఇస్తే చాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు
నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ ఒక 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయానికి 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించవద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. అదేవిధంగా తెలంగాణలో 95% మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే 1 గంట విద్యుత్ చాలు. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ చాలు. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే చిన్న సన్నకారు రైతులకు సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల కమిషన్లకు కక్కుర్తుపడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇలాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నాను అంటూ అమెరికాలో రేవంత్ రెడ్డి ఈ కామెంట్లు చేయడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి మంచి అస్త్రం దొరికినట్టు అయింది. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రైతాంగం మీరు ఇచ్చే కానుక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కానుక, రేపు మీకు ఓట్లు వేస్తే ఇచ్చే కానుక ఏంటన్నట్ట? అసలు ఏంటి నీ ఆలోచన ఏంది? మొదలు నీ ఇంట్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండాలి? రైతు పొలంలో, రైతు చేలల్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండొద్దు? దీనికి కావాలి సమాధానం. తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పి తీరాలి. మీ లాజిక్ ఏంది దీంట్లో? ఎందుకు ఒక వ్యవసాయానికే కరెంట్ అందుబాటులో పెట్టొద్దు అని మీ ఉద్దేశం? కానీ 24 గంటలు నీకు అందుబాటులో పెట్టడం అనేది మా బాధ్యత అని చెప్పి విద్యుత్ సంస్థలు అందుబాటులో పెడతాయి. అదే పద్ధతిలో రైతుకి ఇంకో పని చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. దాని కొరకు 24 గంటలు కూడా రైతాంగానికి అందుబాటులో పెడదాం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటారు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సమయమైనా రైతు తనకు అనుకూలమైన సమయంలో మోటార్ పెట్టుకొని మిగతా అప్పుడు ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి ఉపయోగపడాలనే దాని కొరకు 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టింది. కేసీఆర్ గారు చేసిన ఆలోచన గది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మళ్లీ రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి, మళ్లీ పూర్వ రోజులు గుర్తుకు రావడానికి మళ్లీ ఆయన నుంచి మాటలు మాట్లాడినటువంటి విషయాలు 3 గంటలే కరెంటు చాలు రైతులకని చేసినటువంటి విధానాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఇవాళ కరెంటు 3 గంటలు అంటున్నాడు. రేపు రైతు బంధు వద్దు, రేపు రైతు బీమా వద్దనే స్థాయికి కూడా వెళ్తారు. కరెంటు వద్దన్నప్పుడు రైతు వ్యతిరేక విధానాలతో వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని మనం ఇప్పటి నుంచి దృష్టిలో పెట్టుకోవాలి. గ్రామంలో ఉద్యమాలు చేసి వారి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాలకు రానివ్వద్దు. నిజానికి ఉచిత విద్యుత్ అమలు సరిగ్గా లేదన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 24 గంటలు అని బయటకు చెబుతూ 10 గంటలే ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని హైలైట్ చేసి ఉంటే బాగుండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి ఉండాల్సిందని హస్తం కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలను ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఖండించారు. ఉచిత విద్యుత్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను టైమ్లీగా వాడుకుంది బీఆర్ఎస్. కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్ మీద ఉన్న ఆ పార్టీ మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకు ఈ వ్యాఖ్యలపై దూకుడుగా వ్యూహాన్ని రచించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన పార్టీ అధినాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటల పవర్ ఇస్తామని చెప్పని వాళ్ళు ఒక పాలసీ పట్టుకొచ్చినారు. 7 గంటలు రాజశేఖర్ రెడ్డి, 9 గంటలు కిరణ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే, కాంగ్రెస్ అధిష్టానం నియమించినటువంటి ఒక ముఖ్యమంత్రులే. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినటువంటి ఒక అధ్యక్షుడే. ఆయన ఏమంటాడు 3 గంటలు, 7 పోయింది, 9 పోయింది, ఇప్పుడు 3 వచ్చింది. అంటే మొత్తానికే ఒక మొదనష్టపు ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నట్టుగా. 3 ఎకరాల భూమి ఆయన చెప్పినట్టుగానే ఫుల్ వ్యవసాయం చేస్తే కూడా 3 గంటల్లో 3 ఎకరాల భూమి నీళ్లు పారుతాయన్నాడు కదా.
వచ్చినట్టయితే నేను ముక్కు నెలకు రాసుకుంటా, లేకపోతే మరి ఆయన కూడా ముక్కు నెలకు రాసి టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తాడా? సిగ్గుండాల మాట్లాడటానికి ఏమైనా? ఒకవేళ నిజంగానే అదే నిజమైనట్టయితే మరి రాజశేఖర రెడ్డికి బుద్ధి లేదా? ఆ రోజు 7 గంటల పవర్ ఇచ్చిన ఆయన, కిరణ్ కుమార్ రెడ్డికి సోయి లేదా 9 గంటల పవర్ ఇచ్చిన ఆయన? ఇక రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంలో తడబడిందని అంటున్నారు విశ్లేషకులు. ఒకరిద్దరు చేసిన కామెంట్స్ కూడా ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించడం లేదు. వారి మాటలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదనే వాదన ఉంది. రేవంత్ రెడ్డికి బయట ప్రత్యర్థుల కంటే పార్టీ లోపల ఉన్న ప్రత్యర్థులు ఎక్కువని ఆయన సన్నిహితులు చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ను వాళ్లకు అందివచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారని టాక్. ఇవాళ అమెరికాలో జరిగిన ఎన్ఆర్ఐస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని 24 గంటలు ఉచిత కరెంటు గురించి మాట్లాడినప్పుడు ఆ సందర్భంగా 24 గంటలని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇవ్వటం లేదనేది ఒకటి. దాంతోపాటు 8 గంటలు కరెంట్ ఇస్తే కూడా సరిపోయే పరిస్థితి ఉన్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి ప్రైవేట్ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకొని అవినీతికి పెద్ద ఎత్తున ఈ కొనుగోళ్లలో చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించడమే కాకుండా రైతుల పేరు మీద టిఆర్ఎస్ కేసీఆర్ గారు బ్రతుకుతున్నారని వాళ్ళ ముందు చెప్పారు. దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ 8 గంటల కరెంట్ ఇస్తుంది, మేము 24 గంటలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుందో మొన్న రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో స్పష్టంగా చెప్పాము. మీరు చేయని పనులన్నీ చేస్తామని చెప్పాము. మంత్రి స్థానం ఉన్నట్టు కేటీఆర్ రైతుల్ని తప్పుదో పట్టిస్తూ రైతుల్ని ఉసుగొలుపుతూ తన దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటా ఉన్నాడు. ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని వక్రీకరించి ఆ వీడియోలో ఉన్న పూర్తి సారాంశాన్ని చదవకుండా, అరే మీరు చదువుకున్న మంత్రి ఆ సారాంశం చదవకుండా రైతుల్ని ప్రజల్ని ఉసుగొలుపుతున్నారంటే మీరు ఏ స్థానానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో స్పష్టత ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ రైతులు 3 ఎకరాల లోపు వారు ఉన్నారు. నిరాటకంగా డిస్టర్బెన్స్ లేకుండా 1 ఎకరానికి 1 గంట కరెంట్ ఇస్తే సరిపోతుంది. ఆ లెక్కన 3 ఎకరాలు 3 గంటలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు 8 గంటలు పైగా ఉచిత కరెంటుని నిరాటకంగా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం మాట చెప్పడం జరిగింది. దాని అర్థము ఉచిత కరెంట్ ఎత్తేస్తామని కాదు. అరే మీరు అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా ఏకగ్రీవంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా భవిష్యత్తులో 24 గంటల విద్యుత్ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరతో పాటుగా పనిముట్ల పంపిణీకి సంబంధించి కావచ్చు వారికి ధైర్యం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాట టిఆర్ఎస్ పార్టీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవినీతి మీద ప్రశ్నిస్తే దాన్ని వక్రీకరించి ఇలా మీరు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం విద్యుత్ కొనుగోలు అవినీతి మీద. ఇవాళ కూడా మళ్ళీ ఆన్ టేబుల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి అడుగుతున్నాం టిఆర్ఎస్ పార్టీని. విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ లోపల ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇయ్యాలటి వరకు జరిగిన అవినీతికి సంబంధించి బహిరంగ చర్చకు మేధావులు నిపుణుల ముంగట చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. పార్టీ విజయం కోసం రేవంత్ ఇష్టం లేకున్నా చేతులు కలుపుతున్న నేతలు ఇప్పుడు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీద కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి వెనక్కిపోయే ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.